ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన రెసిపీ సమ్మర్ స్పెషల్ కటోరా పాలు. సమ్మర్లో ఒంట్లో హీట్ని తగ్గించే కటోరా పాలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మనం కటోరాని తీసుకొని గిన్నెలో ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. దీన్ని గోంద్ అని కూడా అంటారు. నైట్ నానబెట్టాం కదా, ఇక చూడండి మధ్యాహ్నానికి తెల్లవారు మధ్యాహ్నానికి ఇలా అయింది. నానబెట్టిన కటోరా తీసుకొని బాదం పాలు విడిగా తెచ్చినవి అండ్ సబ్జా గింజలు మార్నింగ్ నానబెట్టాను. అండ్ ఇది సుగంధి వాటర్ అండి, సుగంధి సోడా కాదు, సుగంధి వాటర్ అంటారు. మనం సోడా డ్రింక్స్ తాగుతాం కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఇస్తారు. సుగంధి వాటర్ అడగాలి, సుగంధి సోడా తెచ్చుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. సోడా యూస్ చేయకూడదు, వాటరే యూస్ చేయాలి. కటోరాలో ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి ఒక ఫోర్క్ తీసుకొని ఏదైనా విస్కర్ అయినా తీసుకొని కటోరాని బాగా కలపాలి. ఎందుకంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉన్నా కానీ అది మొత్తం కరిగిపోతుంది, బాగా కలుస్తుంది అనమాట. మనం కటోరా పాలు చేసుకున్నప్పుడు అది తాగడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫోర్క్ తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కటోరా పాలు రెడీ చేసుకుందాం. నేను నానబెట్టిన కటోరా ఒక 4 మెంబర్స్కి వస్తుంది. 4 గ్లాసెస్ నేను కటోరా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, 4 గ్లాసెస్లో ఈక్వల్గా కటోరాని ప్లేస్ చేస్తున్నాను. కటోరా 4 గ్లాసెస్లో ఎంత వీలైతే అంత, ఎక్కువగా కావాలంటే 2 గ్లాసెస్ వరకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కటోరా ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. నేనైతే 4 మెంబర్స్కి చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కటోరా మిక్స్ చేస్తున్నాను. కటోరా తీసుకున్న తర్వాత ఇప్పుడు సుగంధి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే సుగంధి ఆల్రెడీ తీపిగా ఉంటుంది, సుగంధి వాటర్. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. అలా మనం నానబెట్టిన సబ్జా గింజలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈక్వల్గా 2 స్పూన్స్ అట్లా వేసుకోండి. ఎక్సెస్గా ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే సబ్జా గింజలు కూడా మనకి చలవనిచ్చే పదార్థమే కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నేను సుగంధి లైట్గా వేసాను కాబట్టి లైట్గా షుగర్ వేస్తున్నానండి. ఎవరైనా బాగా తీపి ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అంటే బాదం పాలు నేను ఎక్కువ యూస్ చేస్తాను, అందుకే సుగంధి తక్కువ యూస్ చేశాను. ఇప్పుడు బాదం పాలు యాడ్ చేసుకుందాము. బాదం పాలు ఇవి రెడీమేడ్గా తెచ్చినవండి. మనకి మామూలుగా బాదం పాలు డ్రింక్స్ దగ్గర అమ్ముతారు కదా, ఆ బాదం పాలు తీసుకొచ్చాను జస్ట్ యాడ్ చేయడానికి. మనం బాదం పాలు ప్రిపేర్ చేయలేము కదా, సో తెచ్చి యాడ్ చేశాను. అవి మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయాలి. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని షుగర్ వేసాం కదా, ఆ షుగరు, ఈ సబ్జా గింజలు, సుగంధి వాటరు, కటోరా బాగా మిక్స్ చేసేస్తే బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. బాదం పాలు ఎక్కువగా వేసుకొని తాగితే బాగుంటుందండి. సుగంధి తక్కువ, బాదం పాలు ఎక్కువ తీసుకోండి. సుగంధి కూడా ఎందుకు యూస్ చేసాము అంటే అది కూడా ఒంటికి చలవ కాబట్టి యూస్ చేసాము. ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ డ్రింక్. కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.